క్రీస్తునందు దేవుని ప్రియమైన బిడలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీకు శుభములు కలుగును గాక. మరి కీర్తనల గ్రంథంలో నీ మాట చొప్పున సేవకునికి మేలు చేయము, మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పు. దేవుని మాట పవిత్రమైన మాట. అందుకే అంటున్నాడు, ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చగలిగినాడు, ఒక్క మాటతో పక్షవాయు గలవాన్ని స్వస్థపరిచినాడు. ఆయన మాట చేత నీ మాటలతో నా బ్రతుకును బ్రతికించు. ఆయన మాట సెలవీయగానే తుఫాను ఆగిపోతుంది, సముద్రంలో అలలు ఆగిపోతాయి, మరి కష్టాలు కూడా కన్నీరు కూడా ఆగిపోతుంది. అందుకంటున్నాడు, నీ మాట సేవకునికి మంచి చేస్తుంది. మనుషుల మాట సేవకులకు కానీ ఎవరు కానీ మంచిది. ఎందుకంటున్నాడు, నీ మాట చేత నన్ను బ్రతికింపుము, అప్పుడు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. యెహోవా మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పించును. ప్రియమైన యవన బిడ్డలారా, ఈ ఏప్రిల్ నుండి మే 13 అంటే జూన్ 5 వరకు కూడా యవన బిడ్డల కొరకు నేను చెప్పేది ఏమంటే, ఈ లోకంలో ఎవరి వెంట వెళ్ళినా నీకు మంచి జ్ఞానం రాదు, మంచి శక్తి రాదు. కానీ దేవుని జ్ఞానం, దేవుని శక్తి, దేవుని బలం, ఆయన ఉన్నతమైన స్థానంలో మనకు కలుగజేస్తాడు. అందుకంటున్నాడు, నీ మాట చొప్పున సేవకునికి మేలు చేసి ఉన్నావు. పాపములను జయించాలి. ఈ లోకంలో యవన బిడ్డలంతా లోకం ఎంత పరిగెడుతున్నారు. లోకంలో అందరూ రాజ్యం కోసం, అధికారం కోసం తిరుగుతూ ఉన్నారు. కానీ నిజమైన అధికారం, నిజమైన రాజ్యం, పరలోక రాజ్యం, అది యేసు ప్రభు రక్తంలోనే కడగబడాలా, యేసు ప్రభు ప్రేమ చేతనే స్తుతింపబడాలా. అందుకే అంటున్నాడు, నీ మాటలో నాకు శక్తి ఉంది. సమరయ స్త్రీ దేవుని మాటలో గమనించింది. పక్షవాయు గలవాడు 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఆయన వస్త్రపు చెంగు తాకగానే స్వస్థత కలిగింది. గుడ్డివాడు స్వస్థత పొందాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగాడు. కాబట్టి ఆయన మాట సేవకునికి మేలు చేయునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రతి బాధలోనూ, ప్రతి ఆపదలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ, ప్రతి ఇరుగులోనూ నువ్వు కాపాడే దేవుడిగా ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ భయంకరమైన లోకంలో మేము కొట్టుకొని పోకుండా తండ్రి, నీ రక్త ప్రోక్షణ, పాప క్షమాపణ కలిగించమని, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను ఆశీర్వదించమని, బహు కార్యక్రమాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థించండి. దేవుడు ప్రార్థనా గోపురం స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పలు ప్రాంతాలలో సువార్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే స్థలం కొనడానికి మీ గుప్పిలు విప్పి కానుకలు ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మా ఫోన్ నంబర్ 7659091876 7659091876కు మీ అపూర్వమైన కానుకలు హోలీ ఫైర్ మినిస్ట్రీస్కి అందించవలసిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. ఆమేన్.